హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చేసింది, అలాగే మొదటి శుక్రవారం కూడా అయిపోయింది. ఈ వీడియో చూసేసరికి రెండవ శుక్రవారం అయితే వచ్చేసి ఉంటుంది. మీరు శ్రావణ మాసం పూజలు ఎలా చేసుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇవాళ బ్లాగ్ వచ్చేసరికి మరొక రోజు అండి. ఈ బ్లాగ్లో వచ్చేసరికి నేను సాంబార్ రెసిపీ, అలాగే బోడ కాకరకాయలు అంటారు కదా, అంటే మా సైడ్ వచ్చేసరికి చిన్న కాకరకాయలు లేదంటే ఆ కాకరకాయలు అని అంటాము. ఈ కాకరకాయలు అస్సలు చేదు ఉండవండి, చేదు లేని కాకరకాయలు అన్నమాట. కానీ తెలంగాణలో మాత్రం బోడ కాకరకాయలు అని అయితే అంటారు. ఆ బోడ కాకరకాయలతో ఫ్రై చేశాను, అలాగే సాంబార్ కూడా చేశాను. ఆల్రెడీ సాంబార్ కోసం పప్పు ఉడకబెట్టేశాను, అండ్ దెన్ వెజిటేబుల్స్ కూడా బాయిల్ చేసి పెట్టేశానండి. ఇక్కడ వచ్చేసరికి నేను ఆవాలు, జీలకర్ర, తర్వాత కొంచెం మెంతులు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలతో తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. మా ఇంట్లో సాంబార్ అయితే అందరికీ ఇష్టమేనండి. మీలో ఎంతమందికి సాంబార్ అంటే మోస్ట్ ఫేవరెట్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా ఇంట్లో పప్పు, సాంబార్, పులుసు అలాంటివంటే కొంచెం లిక్విడ్గా ఉండే చారు, సాంబార్, పప్పు చారు, పప్పు అలాంటివంటే ఎక్కువ ఇష్టపడతామండి. అండ్ దెన్ డైలీ ఏదో ఒక పప్పు కానీ, సాంబార్ కానీ, పులుసు కానీ అలా అయితే చేసుకుంటూ ఉంటాము. మీకు సాంబార్ అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈసారి మొత్తం సాంబార్ అంతా వేయలేను కాబట్టి నేను కొంచెంగా వేసుకున్నాను. తర్వాత ఇంకా కుక్కర్లో బాయిల్ చేసుకున్నానండి వెజిటేబుల్స్ అయితే. అవన్నీ అలాగే బాయిల్ చేసుకున్న పప్పుని నేనైతే ఒకసారి మిక్సీకి వేసుకున్నానండి. మిక్సీకి పప్పు, అలాగే సాంబార్ పౌడర్, ఒక 2 టమాటాలు, పచ్చిమిరపకాయ ఇవన్నీ మిక్సీ చేసుకొని వేసుకున్నానండి. సాంబార్కి తాలింపు పెట్టేశాను కదా, ఆ తర్వాత ఇక్కడ ఇంకా కాకరకాయలు ఒక పావు గంట సేపు వాటర్లో అయితే వేసి పెట్టేశానండి. ఇవంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను. కాకరకాయలకి మట్టి, దుమ్ము అది ఎక్కువ ఉంటాయండి. సో మొత్తం అన్ని కాకరకాయలు నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ కాకరకాయలు క్వాంటిటీ వచ్చేసరికి పావు కిలో అండి, 250 గ్రామ్స్ ఆఫ్ కాకరకాయలు అనమాట. మనం ఎక్కువ ఆనియన్స్ వేసుకొని ఈ కాకరకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇవి అస్సలు చేదు అనేది ఉండదన్నమాట. నార్మల్ కాకరకాయలు అయితే చేదు ఉంటాయి, ఇవైతే అస్సలు చేదు ఉండవండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం కొంచెం కాస్ట్లీ కూడా. కాకరకాయలు మొత్తం నేను చాక్తో అయితే పైన మొత్తం ఆ మట్టి, దుమ్ము అంతా క్లీన్ చేశానండి. ఆ తర్వాత ఒక 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా మీరే, నేనైతే 3 టైమ్స్ వాష్ చేశానండి. మొత్తం 3 టైమ్స్ వాష్ చేసి ఆ తర్వాత అయితే నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటానండి. మీలో ఎంతమందికి ఈ కాకరకాయలు తెలుసు, అలాగే మీలో ఎంతమంది కాకరకాయలు కర్రీ అనేది చేసుకుంటారో అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు ఏ విధంగా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తారు అనేది కూడా తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా సాంబార్ వచ్చేసరికి బాగా బాయిల్ అవుతుందండి. ఇంకా సిమ్లో పెట్టేసి నేను ఒక 15 to 20 మినిట్స్ అయితే సాంబార్ని బాయిల్ చేస్తాను. అప్పుడు కొంచెం థిక్గా అవుతుంది. యాక్చువల్లీ దిస్ ఈజ్ అ సీజన్. ఈ కాకరకాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయండి, అంటే వర్షాకాలంలో ఈ కాకరకాయలు అయితే బాగా దొరుకుతాయి. నార్మల్గా చేదు కాకరకాయలు ఉంటాయి కదా, ఆ కాకరకాయలు అయితే పెద్దగా ఇష్టపడనండి. ఆ కాకరకాయ కారం అయితే మళ్ళీ చాలా బాగుంటుంది. కాకరకాయ పులుసు అయితే నేను తిన్నండి, ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది. సో అందుకని నేను పెద్దగా ఇష్టపడను. కాకరకాయ కారం కానీ, లేదంటే కాకరకాయ పుట్నాల పొడి వేసుకొని చేసుకుంటాం కదా ఫ్రై, అది కానీ అలాంటివి అయితే కొంచెం చేదు కాకరకాయతో తింటాను. అంతేగాని కాకరకాయ పులుసు నాకు నచ్చదు. కానీ ఈ కాకరకాయ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది.
మా హస్బెండ్కి వచ్చేసరికి ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ టైం అయితే కొంచెం లేట్ అయింది. మా హస్బెండ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కొంచెం టైం పట్టిందనమాట. సో అందుకని చెప్పేసి ముందైతే బ్రేక్ఫాస్ట్ మేము చేసేసాము. ఇప్పుడు మా హస్బెండ్కి అయితే దోశలు వేస్తున్నాను. ఇది వచ్చేసరికి నాట్ రవ్వ దోశ అండి, ఇది వచ్చేసరికి కారం దోశ. మా సైడ్ పప్పు బియ్యం కలిపి పిండికి పట్టిస్తాము, పిండి పట్టిస్తాము గిర్నీకిచ్చి. సో ఆ పిండితో అయితే ఇక్కడ దోశ వేస్తున్నాను. సైమల్టేనియస్గా కాకరకాయలు కూడా కట్ చేసేసుకుంటున్నాను. నేను కాకరకాయ ఫ్రై కోసం బాండీ అయితే పెట్టేసుకున్నానండి. ఈ బాండీ చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి నేను 1 year బ్యాక్ డీమార్ట్లో అయితే కొన్నానండి. చాలా బాగుంది. అలాగే నాకు చాలా మందం కూడా ఉందండి. ఇది ట్రైప్లై అన్నమాట. కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 800 అయితే పడింది. నా దగ్గర ట్రైప్లై కుక్వేర్ అయితే 3 ఉన్నాయండి. ఇంకొకటి వచ్చేసరికి బాండీ లాంటిది ఒకటి ఉంది. ఇది వచ్చేసరికి గిన్నె షేప్లో ఉందన్నమాట. కానీ కొంచెం క్వాంటిటీ మంచిగానే పడుతుందండి, పెద్ద సైజే అన్నమాట ఇదైతే. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసరికి చిన్న గిన్నె సైజులో ఇంకొకటి తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క దగ్గర తీసుకున్నానండి. ఇదైతే ఇప్పుడు చూస్తున్న ఈ బాండీ అయితే నేను డిమార్ట్లో అయితే కొన్నానండి. కొంచెం కాస్ట్ అయితే 800 పడింది, కానీ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇక్కడ కర్రీ విషయానికి వస్తే పచ్చిమిరపకాయలు వేసాను, ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఆనియన్స్ అయితే వేసానండి. వేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. ఇంకా సాంబార్ బాయిల్ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మా వ్లాగ్స్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి కర్రీ విషయానికి వస్తే నేనైతే కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకున్నానండి. బాండీలో వేసేసుకుని కొంచెం బాగా మిక్స్ చేసేసి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తే కొంచెం ఫాస్ట్గా మగ్గుతాయి కదా. సో అందుకని చెప్పేసి సాల్ట్ వేసేసి బాగా మగ్గనిస్తానండి. బాగా మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ కారం అయితే వేసాను. మీరు తినే కారం బట్టి కన్సిస్టెన్సీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఒక వెల్లుల్లిపాయ కూడా వేసాను. ఇదిగోండి, ఇంతే కర్రీ. చాలా సింపుల్గా టేస్టీగా అయితే కుదిరిందండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను రిబ్బన్ పకోడా అయితే చేస్తున్నానండి. అందుకు అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.